ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాగే, నేను టెన్షన్లో ఉన్నాను. హెడ్ఏక్ టాబ్లెట్ తెమ్మని నేను యాదమ్మని పంపించాను. అది కూడా తప్పేనా? యాదమ్మ లేకపోతే ఏం చేసేదానివి? నువ్వే తెప్పించుకునే దానివి కదా. గుర్తుపెట్టుకో, నా కోసం ఆయన యాదమ్మని రిక్రూట్ చేశారు, నీ కోసం కాదు. అమర్ నీకు క్లోజ్ అయ్యాడని, నువ్వు తల్లివి కాబోతున్నావని ఎగిరిగిరి పడుతున్నావు కదే. నిన్ను నీ కడుపులో ఉన్న బిడ్డను ఈ రోజే ఫినిష్ చేసేస్తాను. నాకు శత్రుశేషం లేకుండా చేసుకుంటాను. ఏం మాట్లాడుతున్నా మనోహరి? నేను బ్లాక్మెయిల్ అవతారం ఎత్తరేమిటి? చెయ్యాలి రణ్వీర్. ఇప్పుడు నీ అవసరం నాకు చాలా ఉంది. నీకేమైనా పిచ్చా? ఎంతసేపు నీ గురించి ఆలోచించడమే తప్ప నేనేమైపోయినా పర్లేదు నీకు. ఇందులో నీకొచ్చిన నష్టమేముంది? బ్లాక్మ్యాన్ వేషంలో ఇంటికొస్తావు, నన్ను షూట్ చేస్తున్నట్టు నటించి బాగీని షూట్ చేసి వెళ్ళిపోతావు, అంతే కదా? అంతే ఏంటి? అమరేంద్ర గారిని దొరికిపోతే ముందు వెనక ఆలోచించకుండా డైరెక్ట్ గా షూట్ చేసి పడేస్తాడు. నువ్వు కుక్క చావు చేస్తావు. అమరేంద్రకి దొరకకుండా నిన్ను తప్పించే బాధ్యత నాది. నిన్ను నమ్మలేను మనోహరి. నేను ఈ పని చేయలేను. చేసి తీరాలి రణ్వీర్. ఏ? ఎందుకు చేయాలి? నీ కూతురు కోసం కూడా చేయవా? నా కూతురేంటి? అదే రణ్వీర్, మన కూతురు. దాని గురించి నీకు తెలియాలంటే నువ్వు ఈ పని చెయ్యక తప్పదు. మన పాప ఎక్కడుందో నీకు తెలుసా? చెప్పు 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 మనోహరి, చెప్పు. తెలుసు. ఎక్కడ ఎక్కడుంది? ఇక్కడే, హైదరాబాద్ లోనే ఉంది. హైదరాబాద్ లో ఎక్కడ? చెప్పు 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 మనోహరి, ఎక్కడ చెప్పు. మనం చేరుకోలేనంత దగ్గరలో, మనం చూడలేనంత దూరంలో ఉంది. ఏం నువ్వు చెప్పేది నిజమేనా? ఈనాళ్ళు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నాకు కూడా ఈ మధ్య తెలిసిందే. తను మన కళ్ళ ముందే ఉన్నా తనే మన కూతురు అని తెలుసుకోలేకపోయాను. తను ఎవరో చెప్పు మనోహరి, చెప్పు ప్లీజ్, చెప్పు. చెప్తా. ముందు నేను చెప్పింది చెయ్యి, ఆ తర్వాత నేను చెప్తాను. లేదు, ముందు మన పాప ఎవరో చెప్పు, అప్పుడే నేను ఈ పని చేస్తాను. నాతో బేరమాడి లాభం లేదు. ముందు నేను చెప్పింది చెయ్యి. బ్లాక్మెన్ వేషంలో ఇక్కడికి రా. నన్ను షూట్ చేస్తున్నట్టు నటించి బాగీని చంపేసి వెళ్ళిపో. అప్పుడు నీకు నీ కూతురు గురించి చెప్తాను. ఓకే, నువ్వు చెప్పినట్లే చేస్తాను. పని పూర్తయ్యాక నువ్వు మాట తప్పకూడదు. నా కూతురు గురించి చెప్పాలి. చెప్పడం కాదు, నీ కూతుర్ని నీ చేతుల్లో నేనే పెడతాను. ప్రామిస్. సరే, సాయంత్రం లోపు బ్లాక్మన్ గా వచ్చి ఆ బాగీని చంపేస్తాను. ఎస్, ఫైనల్ గా నా ఆస్తి నాకు దక్కబోతుంది. మనోహరి, నీ కూతురు ఎవరో ఎక్కడుందో నీకు తెలుసా? తెలీదు. మరి తెలుసని రణవీర్తో చెప్పావు? తనతో పని చేయించుకోవడానికి అలా చెప్పాను. సొంత కూతురు గురించి అబద్ధం చెప్పావా? అది పుట్టగానే వదిలేశాను. దాని మీద నాకు మమకారం ఏంటి? కానీ రణవీర్, వాడికి ఆ పిల్ల మీద ప్రేమేం లేదు. ఆస్తి వస్తుందన్న ఆస్త తప్ప. రణవీర్ బాగిని చంపాక పాపని అప్పగిస్తానని ప్రామిస్ చేశావు. లేని పాపను ఎక్కడి నుంచి తెస్తావు? ముందు వాడిని పని పూర్తి చేయని, ఆ తర్వాత ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. ఇది మంచిది కాదు మనోహరి. నమ్మిన వాళ్ళని మోసం చేయకు. నమ్మిన వాళ్ళని హత్య చేశాను. మోసం చేయడం చాలా చిన్న విషయం.
అది నిజమేలే, నీకన్నా క్రూర మృగాలు విషసర్పాలు చాలా నయం. నాకు నీతులు చెప్పడం మానేసి నా ప్లాన్లో నువ్వు హెల్ప్ చేయి. బాగి చచ్చాక నీకు రావాల్సింది నేనిస్తాను. కన్న బిడ్డ మీద ప్రేమ లేని తల్లి, ఆ బిడ్డను అడ్డం పెట్టుకుని ఆస్తి రాబట్టుకోవాలనుకున్న తండ్రి, ఇలాంటి నీచులకి పుట్టిన ఆ బిడ్డ ఎవరో పాపం ఆ అభాగ్యురాలు. ఏంటి సార్, మన ఇంటి సీసీ విజువల్స్ చూస్తున్నారు? ఇదంతా ఆ బ్లాక్ మ్యాన్ కోసమేనా? అవును రాతోడు, వాడు మన ఇంటికి ఎట్టు నుంచి ఎంటర్ అయినా సరే ఏదో కెమెరాలో క్యాప్చర్ అవుతాడు. ఆ బ్లాక్ మ్యాన్ మళ్ళీ వస్తాడంటారా సార్? ఖచ్చితంగా వస్తాడు. అంటే మీ గురించి తెలిసి ఇంటికొచ్చే ధైర్యం చేస్తాడంటారా సార్? వాడికి వేరే ఆప్షన్ లేదు రాతోడు. మనోహర్ ఇంటి నుంచి బయటికి రాదు. తనని చంపాలంటే వాడు ఇంటికి ఖచ్చితంగా వచ్చి తీరాలి. ఈరోజే గ్యారంటీగా వస్తాడంటారా సార్? వస్తాడు. మనోహర్ని చంపడానికి వాడికున్న మోటివ్ ఏదైనా వాడు త్వరగా పని పూర్తి చేయాలనుకుంటున్నాడు. నా గెస్ ప్రకారం వాడికి ఎక్కువ టైం లేదనిపిస్తుంది. అందుకే మనోహర్ని చంపడానికి వాడు తొందరపడుతున్నాడు. సార్, వాడి ఇంట్లోకి వస్తే మనోహర్ గారితో పాటు మిస్ అమ్మకు కూడా ప్రమాదం కదా సార్? వాణ్ణి గుమ్మం దాటి ఇంట్లోకి వెళ్ళనివ్వని రాతోడు. గడప బయటే వాణ్ణి పట్టుకుంటాను. వాణ్ణి ఎలాగైనా పట్టుకోవాలని ఈరోజు ఆఫీస్కి ఎర్లీగా వచ్చాను. నాకు తెలిసి ఆ కిల్లర్ 24 అవర్స్ నుంచి మన ఇంటిని అబ్జర్వ్ చేస్తున్నాడు. నేను ఇంట్లో లేని టైం చూసి అటాక్ చేయాలనుకుంటున్నాడు. అందుకే నిన్ను తీసుకొని ఇక్కడికి వచ్చాను. ఇంకా వాడు రావటమే ఆలస్యం. రాగానే దొరికిపోవడం ఖాయం. ఆహా, అయ్యారే, ఈ పని ఒత్తిడితో శిరోభారం అధికమవుతున్నది విచిత్రగుప్తా. ప్రభు, ఈ మధ్య మానవులు ఆరోగ్య సూత్రములను పాటించుచు తమ ఆయు ప్రమాణమును పెంచుకొనుచు మన పని భారమును తగ్గించుచున్నారు కదా. ఎక్కడ గుప్తా? మానవులు తమ నిర్లక్ష్యంతో, మనోవికారములతో, శబ్ద వాయు జల కాలుష్యంతో ప్రకృతిని నాశనము చేయుచు తను నాశనం అవుతున్నాడు కదా. కానీ ప్రభు, మేము